మీ గైనకాలజిస్ట్ జనరల్ గా విజిట్స్ కి వచ్చినప్పుడు నెక్స్ట్ విజిట్ డేట్ అన్నది ఆవిడ వేసిస్తారు. కొంతమందికి ఏం డౌట్ ఉందంటే, మేడం ఎగ్జాక్ట్ గా ఈ డేట్ కి మాకు రావడానికి అవ్వదు, మాకు చిన్న పని ఉంది లేదా వేరే ఊరు వెళ్తున్నాం అని చెప్పేసి ఆ డేట్ కి కొంచెం అటు ఇటుగా రావచ్చా లేదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎస్, ఒకవేళ మీరు ఆ డేట్ కి అందకపోయినట్లయితే ఒక 1 week to 10 days అటు ఇటు అంటే ప్రయర్ ఆర్ ఆఫ్టర్ వచ్చి చెకప్ చేయించుకోవడం తప్పులేదు, ప్రొవైడెడ్ ఈ 4 points ఉండకుండా ఉన్నట్లయితే. ఫస్ట్, ఒకవేళ ఎన్టీ స్కాన్ కానీ డేట్ ఇచ్చినట్లయితే, ఎన్టీ అంటే ఒక జెనెటిక్ స్కాన్ మీ గైనకాలజిస్ట్ మీకు చెప్తారు, ఆ డేట్ ఇచ్చినట్లయితే మాత్రం జనరల్ గా ఆ డేట్ ని స్కిప్ చేయకండి. ఎందుకంటే ఆ స్పెసిఫిక్ టైం పీరియడ్ లోనే మనకు ఆ జెనెటిక్ స్కాన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సెకండ్, టీఫా స్కాన్ అంటే బేబీ అవయవాల స్కాన్ ఏదైతే ఉందో అది కూడా ఒక స్పెసిఫిక్ పీరియడ్ లో మాత్రమే మీకు అవయవాలన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని తెలుస్తుంది. థర్డ్, ఒకవేళ మీకు 9వ నెల ఆల్రెడీ వచ్చినట్లయితే వారం వారం చెకప్స్ ఉంటాయి కాబట్టి ఆ వీక్లీ చెకప్స్ మాత్రం ప్రొలాంగ్ చేయకండి. ఎందుకంటే ఆ వీక్లీ చెకప్స్ లోని బేబీ ఉమ్మనీరు ఎంత ఉన్నది, బేబీ యాక్టివిటీ ఎలా ఉన్నది అనేది కంపల్సరీ మీ గైనకాలజిస్ట్ చూస్తారు కాబట్టి. ఫోర్త్, ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం లైక్ బేబీ మూమెంట్స్ తగ్గినా, ఫీవర్ ఉన్నా, కోల్డ్ ఉన్నా, మీ చెకప్ ఏదైతే ఉన్నదో మోస్ట్లీ స్కిప్ చేయకుండా అట్ ది ఎర్లియస్ట్ మీ చెకప్ కి వెళ్ళడానికి ట్రై చేయండి. సో మీకు గైనకాలజిస్ట్ స్పెసిఫిక్ డేట్ ఇచ్చారు అంటే మీరు ఆ డేట్ స్టిక్ ఆన్ అయి ఉంటే మళ్ళీ నెక్స్ట్ విజిట్ ఎప్పుడు అన్నది మనం మర్చిపోము. సో అందుకని ఈసారి మీ గైనకాలజిస్ట్ డేట్ ఇచ్చినప్పుడు మోస్ట్లీ ఆ డేట్ కి వెళ్ళడానికి ట్రై చేయండి. బట్ ఇంకేమి కాంప్లికేషన్స్ లేకుండా ఉంటే కొంచెం ఒక 2-3 days అటు ఇటు అయినా కూడా ఏమీ పర్వాలేదు. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.